హాయ్ అండి. ఫంక్షన్ స్టైల్ రవ్వ కేసరి ఎంతసేపు అయినా గట్టిపడకుండా ఉండాలంటే ఈ విధంగా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యిలో కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్ వేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉప్మా రవ్వలో 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని ఈ ఉప్మా రవ్వని దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 కప్పులు షుగర్ వేసుకొని షుగర్ కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఈ రవ్వ కేసరిలో కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఈ ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఈ రవ్వ కేసరిలో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ కూడా బాగా కలుపుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని నెయ్యి కూడా బాగా కలుపుకోవాలి. ఫైనల్గా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవాలండి. ఇప్పుడు ఈ రవ్వ కేసరి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఫంక్షన్ స్టైల్ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.